మరికొన్ని వందల సంవత్సరాల్లో మనుషులు 20 ఏళ్ళు కూడా బతకరని చెబుతున్నాయి పురాణాలు. అది మాత్రమే కాదు, మనుషుల ఎత్తు 3 అడుగులకే పడిపోతుంది. చెట్లు పండ్లు ఇవ్వవు, ఆకాశం నుంచి అగ్ని కురుస్తుంది. ఇది సినిమా కాదు, కలియుగం చివరి రోజులు. హిందూ ధర్మం ప్రకారం మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. 4 యుగాల్లో చివరిది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ కలియుగం ఎలా ముగుస్తుంది? పురాణాలు చెబుతున్న కొన్ని నిజాలు చాలా మందికి తెలియనివి, కొంచెం భయంకరమైనవి కూడా. కలియుగం చివరికి ప్రపంచం ఒక్కసారిగా మారిపోదు, కానీ భయంకరంగా మారుతుంది. ఒకరోజు నిజం మాట్లాడే వాళ్ళే తప్పు అనిపించే పరిస్థితి వస్తుంది. అబద్ధం చెప్పేవాడు తెలివైన వాడిగా మారిపోతాడు. మనుషుల జీవితం కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు 100 ఏళ్ళు బతికిన మనిషి ఆఖరికి 20 ఏళ్ళకే పరిమితం అవుతాడు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, మనుషుల శరీరమే మారిపోతుంది. ఎత్తు కేవలం 2 నుంచి 3 అడుగులు మాత్రమే ఉంటుంది. ఒక చెట్టు ముందు నిలబడి పండు కోసం ఎదురు చూసినా ఒక్కటి కూడా రాదు. ఆవులు పాలు ఇవ్వవు, భూమి తన శక్తిని కోల్పోతుంది. కానీ ఇవన్నీ కేవలం ప్రారంభం మాత్రమే. అసలు భయంకరమైనది ఇంకా మిగిలే ఉంది. పాపం పరాకాష్ఠకి చేరినప్పుడు ఒక శక్తి భూమిపైకి వస్తుంది. సంబాల అనే రహస్యమైన గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట ఒక శిశువు జన్మిస్తాడు. అతడే కల్కి. దేవదత్తం అనే తెల్లగుర్రం మీద ఒక దివ్య ఖడ్గంతో అతడు తిరిగి వస్తాడు. అతని రాకతో భూమి కంపిస్తుంది, ఆకాశం గర్జిస్తుంది. అధర్మాన్ని పెంచిన వారందరినీ ఒక్కొక్కరిగా సంహరిస్తాడు. కానీ కల్కి రాకతో ప్రపంచం కాపాడబడదు. అసలు వినాశనం అప్పుడే మొదలవుతుంది. మొదటిగా సూర్యుడి ప్రతాపం భరించలేనిదిగా మారుతుంది. ఒక్క సూర్యుడు కాదు, పురాణాలు చెబుతున్నాయి 12 సూర్యులు ఒకేసారి ఉదయిస్తారని. భూమిపై ఉన్న ప్రతి చుక్క నీరు ఆవిరైపోతుంది. చెట్టి పరక కూడా మిగలదు. ప్రపంచం మొత్తం అగ్నికి ఆహితవుతుంది. ఆ తర్వాత ఆకాశం నల్లగా మారుతుంది. సంవర్తక మేఘాలు కమ్ముకుంటాయి. ఏనుగు తొండం లాంటి వర్షం 100 ఏళ్ల పాటు కురుస్తుంది. చివరికి భూమి మొత్తం నీటిలో మునిగిపోతుంది. కానీ ఇది అంతం కాదు. వినాశనం తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుంది. మనువు ద్వారా కొత్త జీవం పుడుతుంది. మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. అక్కడ మనుషులు ధర్మంగా జీవిస్తారు, 1000 సంవత్సరాలు బతుకుతారు. అంటే ప్రతి అంతం ఒక కొత్త ఆరంభం మాత్రం. కానీ ఒక్క ప్రశ్న మిగిలింది. పురాణాలు చెప్పిన ఈ లక్షణాలు మనం ఇప్పుడే చూస్తున్నవి ఏవి? కల్కి అవతారం నిజంగా జరుగుతుందా, లేక ఇదొక హెచ్చరిక మాత్రమేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రహస్య వీడియోల కోసం ఇప్పుడే జ్ఞానది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.